ఈ వర్షాకాలంలో పిల్లలకి తరచూ జలుబు అవుతూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు పిల్లలు ఏమీ తినడానికి ఇష్టపడరు. ఇలాంటి ఒక రసం చేసి పెట్టండి. వాళ్ళకి చాలా రిలీఫ్‌గా ఉంటుందనమాట. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్‌లో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి. దీన్ని ముందుగా వాటర్ పోసి బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఆ వాటర్ వంపేసేయండి. తర్వాత బాగా పండిన ఒక టమాటాని తీసుకోండి. దానికి పైన కట్ చేసేసి ఒక గ్లాస్ వాటర్‌తో ఒక 15-20 మినిట్స్ బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, చిటికెడు మెంతులు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, వీటన్నిటికన్నా జీలకర్ర కొంచెం ఎక్కువ ఉండాలి. 1.5 స్పూన్ జీలకర్ర. వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇదే మన రసానికి అసలైన టేస్ట్ వస్తదనమాట. ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని, టమాటాని బాగా మెత్తగా అయ్యేలాగా బాగా నలపండి. ఈ వాటర్‌ని మూత పెట్టి సైడ్‌కి పెట్టుకోండి. ఒక పాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర యాడ్ చేయండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా. కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. కరివేపాకు ఇదంతా తాలింపు పెట్టుకోండి ఇలా. ఇవి బాగా వేగాక మనం ముందుగా పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఆ పొడి కూడా యాడ్ చేసి అవి కూడా మంచిగా వేగనివ్వండి. ఇవి వేగాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా, చింతపండు వాటర్ అనేది యాడ్ చేసేయండి. దీనికి 2 గ్లాసులు వాటర్ పడుతుందండి. ఆల్రెడీ మనం ఒక గ్లాస్ ముందు తీసుకున్నాం కదా! మొత్తం 3 గ్లాసులు. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు యాడ్ చేసి మరిగించండి. మీకు ఉప్పు చూసుకోండి. సరిపోకపోతే ఇంకొక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ రసం ఏంటంటే ఎక్కువ మరగనవసరం లేదు. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా రసంకి పడుతుందనమాట. చూసారా మంచిగా మరుగుతుంది. వర్షాకాలంలో ఇలా వేడివేడిగా రసంతో తింటే చాలా బావుంటుందండి. అలాగే కోల్డ్ చేసినప్పుడు తింటే మాత్రం చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఇందులో మిరియాలు అలాగే అన్నీ వేసాం కాబట్టి. ఈ రసం అనేది ఎక్కువ మరగనవసరం లేదండి. జస్ట్ ఒక్క పొంగొస్తే చాలు మనకి రసం అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ కూడా చేయండే.